సుధాకర్ గారు అండ్ హాయ్ హారిక గారు, ఎలా ఉన్నారు ఇద్దరు? హాయ్ అండి, సూపర్, చాలా బాగున్నాం. సూపర్. సో అసలు నేను ఫస్ట్ సుధాకర్ గారు మీ పర్మిషన్ తోటి హారిక గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. చెప్పండి. ఐ లవ్ చెప్పండి. యూ ఓ హారిక, జో హారిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. సో అసలు నిజంగా అబ్బా ఇంత బాగా సింక్ అయిపోయిందో కదా, మీ పేరు మీద అలా ఒక పాట ఉండడం, దానికి మీరు ఇలాగా స్టెప్పులు వేయటం, అది ఇంత ఫేమస్ అవ్వటం, ఆల్ ఓవర్ అవునండి. వ్యూస్ 5 మిలియన్ దాకా వెళ్ళాయి కదండి ఆల్ ఓవర్. అవును అవును. హౌ యూ ఫీలింగ్ ఇద్దరు? సూపర్ రిలేటెడ్ అండి, ఎందుకంటే ఈ మూవీస్ కూడా రాలేదు. బేసికలీ ఇది జస్ట్ సరదాగా నువ్వు ట్రిబ్యూట్ కి ఇలా చేద్దాము, ఆన్లైన్ లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రెగ్యులర్ గా చేస్తుంటాం కదా, లైక్ హోమ్ వీడియోస్ అలా అనుకుని చేసింది. సో దీనికి ఎంత అనూహ్యమైన రెస్పాన్స్ అంటే చిరంజీవి గారు కాల్ చేయడం, మెసేజ్ పెట్టడం, అది అల్టిమేట్ అనమాట, కిక్ ఇచ్చింది యాక్చువల్లీ. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎవరికి వచ్చింది అంటే, ఇలా చిరంజీవి గారి బర్త్డే కి ఇలా మనం అసలు ఒక ఆయన సాంగ్ తీసుకొని ఇలా డాన్స్ చేసి ఇలా ఒకటి పెట్టాలి అన్న థాట్ ఎవరిది? అంటే మా ఇద్దరికి ఉండే ఎప్పటి నుంచో, చిరంజీవి గారికి ఏదైనా చేయాలి, సాంగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది అనమాట, ఫస్ట్ టైం కాదు. బట్ నేను బీయింగ్ అన్ యాక్టర్ ఒక ప్రాపర్ గా చేయాలి, మంచి ప్రొడక్షన్ పెట్టుకొని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లైక్ సినిమా లాగే ఉండాలన్నట్టు ఉండేది ఎప్పుడు కూడా. సో ఇంత సింపుల్ గా ఐఫోన్ తో చేద్దాం ఎప్పుడు లేకుండే. సో కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీ దొరికింది కదా మనకి కరోనా టైమ్స్ లో. అండ్ సో రీసెంట్లీ ఒక వీడియో చేసాము, దిల్ బెచారా అన్న ఒక వీడియో ఇక్కడే చేసాము. సో అది కొంచెం బాగానే వర్కౌట్ అయింది, ఫ్రెండ్స్ అందరూ బాగుందన్నారు. సరే సరదాగా చేద్దాము, చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా, సాంగ్ ట్రై చేసాం. బట్ టీం దొరకలేదు. మా టీం దొరకపోతే సరే ఒక ఫ్రెండ్ ఒక్కలే ఉన్నారనమాట, తను అడిగాను చేస్తావా, హెల్ప్ చేస్తావా అంటే వస్తానన్నాడు ఒక 2 days. సరే దెన్ నాకు ఈ కెమెరాస్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్, నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో ఐ హావ్ ట్రైపాడ్స్ లో పెట్టి మనమే సరదాగా చేద్దాం, బాగుంది చేద్దాం, లేకపోతే లేదని వీ స్టార్టెడ్ విత్ ఐఫోన్ అనమాట. సో మాక్సిమం స్టడీ షాట్స్ అని నేనే తీసుకున్నా, మూమెంట్ షాట్స్ మా ఫ్రెండ్ జార్జ్ అని తను ఇక్కడ ఉంటాడు, తను తీసాడు అనమాట. సో బాగా ఎడిట్ 2 రోజులు చేయాల్సింది 4 రోజులు చేశారు. ఎందుకంటే తన టైం లేదు, మాకు కుదరలేదు, మళ్ళీ రిపీట్ చేసాము. ఫస్ట్ వేరే డ్రెస్సెస్ వేసుకున్నాము, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా రిపీట్ చేసి ఒక 4-5 days లో షూట్ చేసి ఆ రోజు నైట్ అంతా పడుకోకుండా ఎడిట్ చేశారు. సో ఎడిట్ చేసి మార్నింగ్ మా వైఫ్ కి నేనే చేశాను, ఫోన్ లో చేశాను మొత్తం అంతా. సో చేసి మా వైఫ్ కి చూపించా, తను బాగుంది, చాలా బాగుంది అంది. దెన్ అప్పుడు రిలీజ్ చేశాను అనమాట ఆన్లైన్ లో. అండ్ వి గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ దెన్ ఆదిత్య పిక్డ్ ఇట్ అప్, అండ్ అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అండ్ ఫేస్బుక్ లో చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇట్ వెంట్ వైరల్ బేసికలీ. అండ్ చిరంజీవి గారి బర్త్డే అవ్వడం ఇదంతా కూడా అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఆయనకి చాలా మంది నుంచి అది ఫార్వర్డ్స్ వెళ్ళాయి అనమాట. చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు, ఆయన ట్రై గెటింగ్ టచ్ విత్ మీ, అలా నాకు చాలా మంది నుంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇట్ రీచ్డ్ ఇట్. అసలు ఇది మొత్తం ఐఫోన్ లో షూట్ చేసి దాంట్లోనే ఎడిట్ కూడా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు అసలు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అట్లా ఉన్నాయండి, లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవాలని వాడుకున్నాం. నైస్. సో అంటే ఫస్ట్ అసలు వేరే కాస్ట్యూమ్ మీద అంతా ఒక రోజు ట్రై చేశారా? అంటే ఫస్ట్ அந்த సినిమాలో సాంగ్ లో 3 కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఈ సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఏమైనా ట్రై చేద్దాం, హాఫ్ సాంగ్, ఎందుకంటే ఫుల్ సాంగ్ కష్టము. అండ్ ప్రాక్టీస్ కూడా పెద్దగా చేయలేదు మేము. ఒక 2 days తిన వర్కింగ్, సో టైం లేకుండే. ఒక 2 days లో ఒక హాఫ్ అన్ అవర్ వేసాం అనమాట. చేసి సింపుల్ గా కనిపిస్తున్నా కానీ చాలా కష్టం. సరే ఒక హాఫ్ సాంగ్ చేద్దాం అనుకున్నాము. అసలు ఈ సాంగ్ పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే హారిక పేరు ఉందని, చిరంజీవి గారికి ఏదైనా ట్రిబ్యూట్ చేయాలి. సో హారిక ఏ సాంగ్ అనుకున్నప్పుడు మా పెళ్లిలో ఈ సాంగ్ మీద డాన్స్ చేసాం ఇద్దరం. సో మళ్ళీ ఇప్పుడు అయితే ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది కదా, మనకు ఒక చిన్న గుర్తులా ఉంటుందని దెన్ ఈ పిక్ దిస్ సాంగ్. సో ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటాయి స్టెప్స్ మీకు అప్పట్లో ఉన్న సాంగ్స్ కన్నా. అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేక్ ఉంటుంది, జస్ట్ గోస్ ఆన్ అనమాట. సో ప్రాక్టీస్ చేసినప్పుడు కష్టంగానే అనిపించాయి, ఎందుకంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. చూసి సింపుల్ గా ఉంటాయి కానీ చాలా న్యాచురల్ ఆ వింటేజ్ స్టైల్ తీసుకురావాలి కొంచెం, అవన్నీ ప్రాక్టీస్ కొంచెం ఒక 2 days చేసిన తర్వాత. ఒక సాంగ్ కి అంటే మన స్టైల్లో మనం డాన్స్ చేయడం వేరు, దాన్ని రీక్రియేట్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. అవును చేయడం అన్నది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది.
సో ఇప్పుడు బయట చాలా 90 degrees ఉందన్నమాట, ఫారెన్ హీట్ 90-95 ఉండేది, చాలా వేడిగా ఉండేది. సో సరే తను అసలు 3 సారీస్ ట్రై చేసింది అనమాట, 3 డిఫరెంట్, అందులో 3 కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో అలా ట్రై చేద్దామని నేను వెళ్ళి సపరేట్ గా కొనుక్కొని నా ఉన్న పాతలు అవన్నీ కొన్ని తీసుకొని అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వి ట్రైడ్. ఫస్ట్ డే షూట్ చేసాము. ఫస్ట్ డే ఆల్మోస్ట్ మేము 10 షార్ట్స్ ఎన్నో తీసాం, ఇంకా 6 hours గ్యాప్ లో తీస్తే అందులో 3 షాట్లే ఇప్పుడు మేము వాడామన్నమాట అందులో. సో మిగతావన్నీ కూడా మాకు సరిగ్గా నచ్చలేదు. నేను అగైన్ నెక్స్ట్ డే మళ్ళీ తీసాను, అందులో కూడా సేమ్ అట్లనే జరిగింది. అప్పుడు థర్డ్ డే డిసైడ్ అయ్యాం అనమాట, ఓకే లెట్స్ నాట్ డూ, ఇన్ని చేయొద్దు, ఒకటే డ్రెస్ లో చేద్దామని చెప్పి దానిలోనే కంటిన్యూ చేసి నెక్స్ట్ 3 days కొన్ని రిపీట్ చేసి మళ్ళీ తీసాం. ఓకే. సో వై ఆ కాస్ట్యూమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బ్లాక్ అండ్ వైట్ కొంచెం అలాగా, అంటే మీరు కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో, హారిక గారు ఫుల్ బ్లాక్ శారీలో, ఆ కాస్ట్యూమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అందులో కాస్ట్యూమ్ లో ఫస్ట్ సెలెక్ట్ చేసింది వైట్ ప్యాంట్ అనమాట. ఓకే. ఎందుకంటే చిరంజీవి గారు అప్పట్లో వైట్ ప్యాంట్స్ బాగా వేసేవారు, ఇట్స్ వెరీ ఫేమస్. ఆయన ప్రతి సాంగ్ లో ఏదో ఒక వైట్ ఇది ఉండేది, ఆయన ట్రౌజర్స్ ఉండేది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకేదైనా బాగుంటుంది ఓల్డ్ స్కూల్ అనుకుంటే నాకు ఆ స్టోర్ లో ఆ పూల చొక్క దొరికింది, టీ షర్ట్, అది నేను సెట్ చేసా. అండ్ షైనీ షూస్, దానికి ఆ బ్లాక్ వైట్ ఉంది కాబట్టి దెన్ ఏం సారీస్ చూసే తను ఒక బ్లాక్ సారీ ఒకటి మాకు ముందు నుంచి ఎప్పుడో కొనుక్కొని పెట్టుకుందాం, డాన్స్ ఎప్పుడైనా వాడదాం, జిగేల్ ఉంటుంది. సో అది సెట్ చేసాం అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది, మాకు అనిపించింది. అంటే ఇక్కడ నేచురల్ లైట్ లో లైటింగ్ ఇస్ వెరీ గుడ్, ద సన్ ఇస్ చాలా బాగుంటుంది కదా ఇక్కడ, బాగుంది అనిపించింది. దెన్ అలా కంటిన్యూ చేసాం. అండ్ అందులోనూ అంటే ఇలా ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు, సరే ఓకే మీరు చెప్పినట్టు ఏదో హాఫ్ సాంగ్ చేసేయడము, అంటే ఏదో మొక్కుబడిగా చేసేయడమో కాకుండా మీరు ఆ కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర నుంచి ఇంత స్టోరీ చెప్తూ ఉంటే వామ్మో, అంటే ఫస్ట్ 2 days మీకు సెట్ అవ్వలేదు మీరు చెప్పిన దాని ప్రకారం. ఫస్ట్ 2 days 3 days? 2 days కదా? 2 days. థర్డ్ డే నుంచి we did the same. థర్డ్ డే నుంచి మళ్ళీ థర్డ్ డే కొంచెం చేసాం వేరేది, ఫోర్త్ డే ఫిఫ్త్ డే సేమ్ ఈ కాస్ట్యూమ్ లోనే చేసాం. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ 1 week మొత్తం అంతా 5 days డైలీ 6 hours we were on the చేసాం, 6 to 7 hours. అంటే మార్నింగ్ ఒక 3 hours, మధ్యలో మళ్ళీ ఎండ కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు చేయలేదు, ఒక రోజు చేసాము. మళ్ళీ అగైన్ ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ కొంచెం 4:30 to 7 వరకు ఇక్కడ లైట్ ఉంటుంది, 7:30 వరకు. అదే అంటున్నాను అసలు, అంటే అలాగా ఏదో చేసేసామని కాకుండా ఇంత కష్టపడ్డారు అని తెలిస్తే ఆ ప్యాషన్ కావచ్చు, అంటే ఒక పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇవ్వాలి, ఇస్తే ఏదైనా 100% ఉండాలి అన్న థీమ్ తోటి చేశారు అయితే. యా, అండ్ ఆల్సో బీయింగ్ ఎన్ యాక్టర్, సో నన్ను అందరూ జడ్జ్ చేస్తారు కదా ఈజీగా. సో ఇంత తెలుసుండి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీరు ఇలా చేయడం బాగోలేదని ఆ కామెంట్స్ వస్తాయని ఐ డోంట్ వాంట్ టేక్ దట్. సో ఏదైనా పర్ఫెక్షన్ గా చేయాలి, ఈవెన్ ఐఫోన్ వీడియో అయినా పర్వాలేదు, బట్ ద ఎడిట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్, చాలా ప్రొఫెషనల్ గా ఉండాలని ట్రై చేశాను అనమాట. ఒకవేళ సరిగ్గా రాలేదు నాకు అనిపించుంటే ఐ వుడెంట్ హావ్ రిలీజ్డ్ ఇట్. ఓకే. సో హారిక గారు, మీకేంటి ఆ 5 days లో ఏమీ అనలేదా సుధాకర్ గారిని? అబ్బాయి ఎన్ని రోజులు ఇంత వర్క్ ఇదైపోతుంది, మరి ఒక రోజు ఏదో అలా చేద్దామని కాకుండా 5 days ఇలా కంటిన్యూస్ గా చేయించినందుకు? అన్నానండి, లైక్ ఫస్ట్ 2 to 3 days లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఆ కాస్ట్యూమ్ చేంజ్ వల్ల 2 days వి లాస్ట్. దెన్ సరేలే అని చెప్పేసి థర్డ్ డే, ఫోర్త్ డే, ఇంకా ఫిఫ్త్ డే ఆ ఎండకి ప్రాక్టీస్ ప్లస్ ట్రైపాడ్ షాట్స్ ఎక్కువ ఉండేవి కదా. సో తను వెళ్ళి వచ్చి నేను అదే స్పాట్ లో నించోవటం, ఇవన్నీ టూ మచ్ అయిపోయి లాస్ట్ కి ఫోర్త్ డే అనేసాను అనమాట, చేస్తే చేయి లేకపోతే లేదు నాకు. కొన్ని బిహైండ్ ది సీన్స్ వీడియోస్ ఉంటాయి, అవి రిలీజ్ చేస్తా, అవి చూస్తే మంచి మంచి మజా వస్తుంది. బ్లూపర్స్ లాగా. యా, ఓకే. సో అలాగా ఫోర్త్ డే తోటి ఇంకా కొంచెం ఇరిటేషన్ వచ్చింది అయితే. అంటే కొన్ని షార్ట్స్ లో అండి వెరీ హాట్ అనమాట, అవుట్ సైడ్ చాలా హాట్ గా ఉండే, ప్లస్ బ్లాక్ శారీ ఒకటి కట్టుకున్నాను, ప్లస్ తిన ట్రైపాడ్ సెట్టింగ్ చేసినప్పుడు పొజిషన్ కావాలి కదా. సో ఐ వాజ్ స్టాండింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఫుల్ డే. సో ఇంకా అట్లా కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి కొంచెం ఎక్స్పెక్ట్ చేశారా ఇద్దరు ఇంత రీచ్ వస్తుంది, ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి? చేయలేదు, ఇంత వైరల్ అవుతుందని అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి పేరు వస్తుందంటే మన సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ లో కానీ, అవర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందిలే, ఎవరో మనం తిట్టుకోరలే అనుకున్నాము. అండ్ యూట్యూబ్ లో లెట్ ఇట్ గో అని అన్నట్టు అనుకున్నాం అనమాట. సో ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే ఎక్కడ అనుకోలేదు. మీరు ఇక్కడ నుంచి జూమ్ కాల్ చేస్తారు, మాకు ఇంటర్వ్యూ చేస్తారు 100% అనుకోలేదు.
ఫస్ట్ టైం ఎవర్ షీ ఈస్ గివింగ్ లైక్ మెనీ ఇంటర్వ్యూస్ అనమాట. Yeah. హర్ నేమ్ ఈస్ ఆన్ పేపర్స్. చిరంజీవి గారు తన పేరు చెప్పడం, గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా అసలు కరోనా టైమ్స్ లో ఈ ఇయర్ లో మాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. కదా అసలు మొత్తం అంతా అన్నిట్లో నిజంగా ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. సో చిరంజీవి గారివి అన్ని సాంగ్స్ ఉండగా ఈ పర్టికులర్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ హారిక గారి పేరు మాత్రమేనా? మోస్ట్లీ అదే. ఓకే. అండ్ ఆల్సో లైక్ ఆ డాన్స్ అందులో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు మీ సినిమాలు చూస్తే, అప్పటి సాంగ్స్ చూస్తే, ఆయన ఇంకా బ్రేక్ డాన్స్ రాకముందు వచ్చిన సాంగ్స్ లో చాలా స్పెషల్ ఇదనమాట, హిట్ సాంగ్ అంట. మన సీనియర్స్ వీళ్ళందరూ కూడా చెప్తుంటారు, అప్పట్లో మేము కాలేజ్ బంక్ కొట్టి, స్కూల్ బంక్ కొట్టి చాలా తెగ చూసేవాళ్ళం ఈ సినిమాని, ఈ సాంగ్ కోసమే పర్టికులర్ గా వెళ్లే వాళ్ళని. సో అలాంటిది మీరు మళ్ళీ మాకు ఆ రోజులు గుర్తు చేశారు, అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా. సో నైస్, అమేజింగ్. అసలు ఇది ఎంత పాపులర్ అయ్యిందో సాంగ్, ఎంత వైరల్ అయ్యింది అంటే మీరు అనుకున్న ట్రిబ్యూట్ అసలు రైట్ వేలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అట్రాక్షన్ ని గ్రాప్ చేసి, అది చిరంజీవి గారికి ఎంత నచ్చకపోతే అసలు ఆయన వాయిస్ మెసేజ్, ఆ వాయిస్ మెసేజ్ లో కూడా ఏదో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా చేసినందుకు, నా బర్త్డే కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చినందుకు అని కాకుండా దాంట్లో కూడా ఇంత డీటెయిల్ గా అసలు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, నేను ఆ వాయిస్ మెసేజ్ చాలా రిపీట్ మోడ్ లో విన్నాను యాక్చువల్లీ. ఇందాక నేను చెప్పినట్టు మీరు కూడా ఏదో మొక్కుబడిగా అని కాకుండా ఈ వర్క్ 5 days పర్ఫెక్ట్ గా ఉండాలని, అట్ ద సేమ్ టైం ఆయన విషెస్ కన్వే చేసే ఆ తీరు కూడా ఎంత బాగా, నువ్వు హీరో కాబట్టి ఏదో డాన్సులు చేసావంటే సరే ఓకే నమ్మొచ్చు, అసలు హారిక బీయింగ్ ఏ టెకీ అంటే అది కూడా తెలుసుకొని, ఒక ఐటీ గర్ల్ అని తెలుసుకొని ఆవిడ గురించి కూడా అంత పర్టికులర్లీ మెన్షన్ చేయడం అమేజింగ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఆ వాయిస్ మెసేజ్ మీరు విన్నప్పుడు మీ ఇద్దరు కలిసి మీ మధ్య ఎలాంటి మాటలు వచ్చాయి? హౌ వాజ్ యువర్ ఫీలింగ్? హారిక will explain that better. That's okay. yes హారిక. మార్నింగ్ యాక్చువల్లీ యూజువల్లీ నేను చెక్ చేస్తానండి తిన ఫోన్స్, ఏదైనా మెసేజెస్ వస్తే ఇంపార్టెంట్, బికాస్ హీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద మార్నింగ్. సరే అని చెప్పి నేను మార్నింగ్ లేచి ఐ వాజ్ జస్ట్ మేకింగ్ సమ్ టీ. తిన కూడా లేచారు, ఓకే ఫైన్ ఏంటి మెసేజెస్ అని చూసాము. చూస్తే సడన్ గా ఒక అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి. సో తను జస్ట్ ప్లే చేశారు ల్యాప్టాప్ మీద. నేను నా మటుకు టీ పెడుతున్నాను, సడన్ గా వాయిస్ ఇలా వచ్చింది, డియర్ సుధాకర్ అండ్ హారిక అని చెప్పేసి. మేము ఒక్కసారి ఇలా షాక్ అయ్యారు, ఎవరిది వాయిస్ అని చెప్పేసి. కొంచెం వినే చిరంజీవి గారు ఎందుకు పంపిస్తారులే అనుకుని కొంచెం ఇనిషియల్ గా అనుకున్నాము, ఒక 30 seconds 40 seconds 1 minute తర్వాత అయితే ఇంకా అసలు మేము షాక్ లో ఉన్నాం అనమాట. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ feeling and yeah, like that moment is so special for our life. So ఆ రోజంతా ఆల్మోస్ట్ అదే ఇంకా అదే దాంట్లో ఉన్నాం మేము. ఇంకా ఉండేది మా ఫ్రెండ్ జార్జ్ ఉన్నాడు కదా, తను షూట్ చేసినాను, తనకు కూడా పంపిస్తే తను ఈజ్ ఆల్సో చాలా పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట. ఇంకా మేము అనుకున్నాం హిట్ అయిన 2-3 days తర్వాత ఇది కానీ చిరంజీవి గారికి వెళ్తే బాగుంటుంది అని తను కూడా చాలా బాగా కోరుకున్నాడు అనమాట. అవును బాగుంటుంది, లెట్స్ ట్రై చేద్దాము, నేను కూడా పంపించాను, ఆయన కూడా వెళ్ళి ఉంటుంది అని అనుకున్నాం. బట్ వెంటనే ఇమీడియట్ గా విత్ ఇన్ 4th or 5th day ఐ థింక్ వి గాట్ రెస్పాన్స్. సో అల్టిమేట్ ఫీలింగ్ అండి, ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నామో మాకే లెక్క తెలియదు. అండ్ అప్పుడు చిన్న బిట్లు విన్నాం, మా పేర్లు విన్నాం, ఇది చూసావు ఎలా చెప్పారు, ఇక్కడ చూసావు ఎలా నవ్వారు, ఇవన్నీ అనమాట. అండ్ హారిక గారు అసలు స్పెషల్లీ మీరు చెప్పాలి అంటే, సరే నేను ఇందాక చెప్పినట్టు పర్టికులర్లీ ఇద్దరిని చెప్పడంతో పాటు మీ పేరుని ఇలా స్పెషల్ గా తీసి మీ స్టైల్ కి గ్రేస్ కి ఖచ్చితంగా ఒక మార్క్ ఎక్కువే వేస్తాను అని చెప్పి, అసలు డాన్సుల్లో ఆయన గ్రేస్ అంటే ఇంకా పడి చచ్చిపోతే అభిమానులు ఎంతమంది ఉన్నారు. అసలు మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఆయన డాన్సుల్ని అలా చూసి పెరిగిన వాళ్ళం ఉంటాం, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదన్నా డాన్స్ కి స్టెప్పులు వేయాలన్నా. సో అలాంటి ఒక లెజెండరీ పర్సన్ మీ డాన్స్ గురించి కమెంట్ చేయడం, మీ స్టైల్ కి గ్రేస్ కి ఇంకొక మార్క్ ఎక్కువ వేస్తానని చెప్పడం, నేనైతే డెఫినెట్లీ ఒక 10 రోజులు క్లౌడ్ లైన్ లో ఉంటుండే. నేను కూడా ఉన్నానండి, ఇంకా ఉన్నాను. ఎవ్రీ టైం ఆ మెసేజ్ విన్నప్పుడల్లా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేసేదాన్ని. దాంట్లో నాకు ఎప్పుడైనా ఎవరినైనా డాన్స్ చూసినప్పుడు కూడా కాంప్లికేటెడ్ స్టెప్ అయినా సరే ఆర్ రెగ్యులర్ స్టెప్ అయినా సరే గ్రేస్ ఉన్నది ఉంటే ఇష్టం అనమాట నాకు. అండ్ నేను చేసినప్పుడు కూడా అదే ట్రై చేస్తాను, ఎనీ స్టెప్ గ్రేస్ ఉండాలి అని చెప్పేసి. ఒకవేళ చిరు సార్ గనక ఈ సాంగ్ చూస్తే నా గ్రేస్ మీద ఏమైనా కామెంట్ చేస్తే బాగుండని ఎప్పుడు అనుకునేదాన్ని. ఎగ్జాక్ట్ గా చిరు సార్ దాని గురించి కామెంట్ చేస్తే ఇంకా అసలు నేను ఇంకా అలా ఉన్నాను. సో ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ.
మీరైతే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయారు అసలు సాంగ్ లో. అంటే చిరంజీవి గారు మొత్తం మార్కులన్నీ కొట్టేసిందండి బాబు. లాగేసుకున్నారు మీ మార్కులన్నీ. నేను యాక్చువల్లీ చేస్తున్నప్పుడు ఇందులో ఈ సాంగ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను అటెన్షన్ గ్రాప్ చేయాలి, నువ్వు మామూలుగా నాకు హెల్ప్ చేయనంటే నేను తీసుకున్నా. సెకండ్ తన మార్కులు కొట్టేసింది. ఎస్పెషల్లీ ఇందాక వెనకాల ప్లే అయింది, మీ వెనకాల ఆ బిట్ గురించి నేను అడుగుదాం అనుకున్నాను. ఎస్పెషల్లీ అది కూడా ఇలా బ్యాక్ నుంచి కెమెరా వచ్చినప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఒక జస్ట్ ఆ కవ్వింపు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తారు ఫేస్ లో. చాలా మందికి నచ్చింది అది ఎక్స్ప్రెషన్. డ్యూరేషన్ పెట్టి టైం పెట్టి పెడుతున్నారు మెసేజ్, ఇక్కడ చాలా బాగుంది అని. అవును అవును, మంచి బ్యూటిఫుల్ ఈవినింగ్ లైట్ లో షూట్ చేసాం అది. ఓకే, నాకు కూడా చాలా బాగా నచ్చింది, అందుకే స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదే బాగా సిగ్గుపడింది ఆ షార్ట్ చేయడానికి, బట్ పర్వాలేదు చెయ్యి, బాగుంటుంది, అలా చేస్తేనే బాగుంటుంది అని నేను కొంచెం ఫోర్స్ చేశాను. మొత్తానికి అలా చేయించారు సుధాకర్ గారు. సో ఇంకా ఇంకా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయండి మీకు? అదే నేను హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ టిఎన్ఆర్ గారు ఫస్ట్ ఆయన పెట్టారు కామెంట్ యాక్చువల్లీ. సో టిఎన్ఆర్ షేర్ చేశారు. ఆయన ఇప్పటి వరకు అంటే నేను ఈ నైట్ ఎప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్నా 12 o'clock 22nd, కానీ ఎడిటింగ్ అంతా చేయడం వల్ల లేట్ అవడం వల్ల ఇండియా టైంలో 8:30కి రిలీజ్ చేశాను అనమాట. సో అప్పటికే ఆల్రెడీ చాలా వీడియోస్ అవన్నీ వచ్చేసినట్టున్నాయి. సో టిఎన్ఆర్ గారు షేర్ చేశారు. ఇప్పటి వరకు నేను మార్నింగ్ నుంచి చూసిన వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిబ్యూట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది అని చెప్పి, చాలా బాగా చేసాం అని చెప్పి ఆయన షేర్ చేశారు. షేర్ చేయగానే అది అప్పుడు బాగా వెళ్ళింది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఇంకా తర్వాత అందరూ ఇస్తున్నారు. నాకు మెహర్ రమేష్ గారు మెసేజ్ పెట్టారు. సో మెహర్ రమేష్ గారు కూడా వన్ ఆఫ్ ది ఆయన నాకు చిరంజీవి గారి వరకు రీచ్ అవ్వడానికి హెల్ప్ చేశారు అనమాట. చిరంజీవి గారికి హారిక గురించి చెప్పింది కూడా ఆయనే, తన ఐటీలో పనిచేస్తుంది అని. దెన్ ఐ థింక్ కళ్యాణ్ దేవ్ మన చిరంజీవి గారు అల్లుడు కూడా, తనే చూపించాడు, దగ్గర నుండి చూపించాడు అన్నమాట చిరంజీవి గారు. సో ఈ మెసేజ్ మీ లేటర్, ఇట్లా చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ నేను హర్షవర్ధన్ ఉన్నారు కదా, అమృతం హర్షవర్ధన్, సో ఆయన ఒక పెద్ద పోస్ట్ పెట్టి షేర్ చేశారు. ఇది అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరు కూడా మెచ్చుకోవాలి అంటే మీరు ఎంతో కొంత చేస్తేనే మినిమం మెచ్చుకుంటాం మేము. సో పర్ఫెక్ట్ గా చేసావు, అప్పటిది రీక్రియేట్ చేయడం, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడమే నీ విజయం అని చెప్పి చెప్పారనమాట. సో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంట్లో కానీ వీళ్ళ ఇంట్లో కానీ అందరూ, ఇక్కడ వీళ్ళ సిస్టర్స్, వీళ్ళ బ్రదర్ ఇక్కడ ఉంటారు, మా బ్రదర్ ఇక్కడ ఉంటారు, అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయారు అనమాట వాళ్ళ కమ్యూనిటీలో. మీరు ఎలా చేశారంటే, షూట్ చేశారంటే, ఈ క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు మాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు వర్చువల్ గా. సూపర్. అది ఇందాక కూడా నేను ఈ పాయింట్ కూడా అసలు చిరంజీవి గారి వాయిస్ మెసేజ్ లో మీరు చూసారా, లాస్ట్ లో అంటే మీ ఇద్దరి లైఫ్ ఒక ఏమంటారు, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ గా ఉండాలని. అసలు అది కూడా అంటే మీ మూవీ నేమ్ తో సహా అలా గుర్తు పెట్టుకొని దాన్ని కూడా ఒక విషెస్ లాగా కన్వే చేసి అది ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారో అనిపించింది అసలు నాకు. సూపర్, అసలు మామూలు కాదండి. ఎందుకంటే నాకు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ కి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో, దాని తర్వాత ఈ వీడియోకి వచ్చింది. యాక్చువల్లీ మధ్యలో 3 సినిమాలు చేసినా కూడా దానికి అంత రాలేదు. సో దీనికి నాకు సూపర్ రెస్పాన్స్ గానీ, అప్రిసియేషన్ గానీ, ఆ బజ్ గానీ వచ్చింది అనమాట. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా దానికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది. సో చిరంజీవి గారు అంటే మనం అనుకుంటాం కదా, ఆ దేవుడు అనుగ్రహం కలిగితే బాగుంటుందని. సో ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించి చిరంజీవి గారు దేవుడు మాకు. సో ఆయనే డైరెక్ట్ గా మెసేజ్ పెట్టడం, ఇంకా ఫుల్ సర్కిల్ కంప్లీటెడ్ అండ్ టార్గెట్ రీచ్డ్ అనమాట. అమేజ్డ్. అండ్ అలానే చిరంజీవి గారు ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఇక్కడ ఉండుంటే మేబీ ఇంకొకలాగా కన్వే చేసి ఉండేవాడిని, అక్కడెక్కడో ఉండిపోయారు అని చెప్పి. అప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారా నిజంగా, అసలు అబ్బా ఈ పర్టికులర్ టైం అని? డెఫినెట్లీ కొంచెం ఫీల్ అయ్యామండి, అదే మనం అక్కడ ఉంటే బాగుండేదని. సో ఆయనకి వీడియో మెసేజ్ కూడా మేము పెట్టాము. ఆయన డైరెక్ట్ నంబర్ నుంచి పంపించారు నాకు యాక్చువల్లీ. సో అందుకని వీడియో మెసేజ్ మేము థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ పెట్టాము. సో వెంటనే మీరు వచ్చిన తర్వాత కలవండి అన్నట్టుగా ఒక మెసేజ్ కూడా పెట్టారనమాట. సో వెరీ హ్యాపీ అండ్ సో నైస్ అండ్ యూ ఫర్ సెండింగ్ అని. ఆయన అసలు చాలా హంబుల్ గా మెసేజ్ పెట్టడం అనేది ఇంకా మాకు హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్లే ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇద్దరు కలిసి వెళ్ళి ఫస్ట్ థింగ్ అదే చేస్తాం, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ఆయన బ్లెస్సింగ్ తీసుకొని. సో హ్యాపీ ఫీల్, కొంచెం ప్రౌడ్ గా ఫీల్. హారిక గారు మీకు ఎలా అనిపిస్తుంది పాపులారిటీ? ఓకే అండి, లైక్ పర్లేదు, ఫస్ట్ సాంగ్. కాకపోతే ఫస్ట్ సాంగ్ నాకు కొంచెం భయం వేసింది యూట్యూబ్ లో పెడతాను అంటే, బికాజ్ అగైన్ ఎవరేమంటారు అనేసి.
బట్ లక్కీలీ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, ప్లస్ పీపుల్ లైక్డ్ ఇట్. సో ఐ ఫీల్ గుడ్. ద సాంగ్ మేము కష్టపడి చేసి చిరు సార్ మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో వీఆర్ హ్యాపీ అండ్ కంటెంట్. అక్కడ వరకు నాకు చాలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. మీ డాన్స్ నాకు దీనికన్నా ముందే నచ్చింది తెలుసా, ఎక్కడో చెప్పుకోండి. ఏది ఆ ఫ్లిప్ గట్టి కాదు కాదు, ఈ సాంగ్ కంటే ముందే, ఈ సాంగ్ చేయడం కంటే ముందే, ఈ సాంగ్ కి సంబంధం లేదు, దీనికంటే ముందే మిమ్మల్ని ఒక చోట మీ డాన్స్ చూసి నాకు బాగా నచ్చింది. ఎక్కడో గెస్ట్ ఎక్కడ అదే ఈవెంట్ ఒకటి చేసాము, లేదా నువ్వు తోపురా సినిమాలోనా? ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందులో అది జస్ట్ అలా ఫ్లాష్ వచ్చి వెళ్తాను. సో ఐ థింక్ ఒక 15 seconds బిట్ అది యాక్చువల్లీ సాంగ్ లో వస్తారు కదా. అవునవును. సో ఇట్స్ క్యామియో లాగా అన్నమాట. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీ పాత డాన్స్ వీడియోస్ అన్ని కూడా అవి కూడా వస్తున్నాయి బయటకి. సో అందులో ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ ఈవెంట్ లో అనుకుంటా డాన్స్. అప్పటి నుంచి కూడా అదే సింక్ అసలు ఇద్దరికి. ఎంత బాగుందో ఆ డాన్స్ వీడియో కూడా. అదే మేము కలిసిందే డాన్స్ దేంట్లో అన్నమాట. సో కామన్ ఇంట్రెస్ట్ డాన్స్ ఉండే మేమిద్దరు ఒక డెల్ లో పనిచేస్తుండే. డెల్ అనే కంపెనీ ఉంది కదా ఐటీ. సో అప్పుడు ఒక డాన్స్ ఈవెంట్ ఏదో చిన్న జరిగినప్పుడు కలిసామన్నమాట. సో అప్పటి నుంచి మా ఇద్దరు ఇంట్రెస్ట్ కలవడంతో అలా అలా పరిచయం పెరిగి అట్లా ఫైనల్లీ సో ఆ డాన్స్ ఇస్ ఆల్వేస్ మా ఇద్దరిని అటాచ్ చేస్తుంది. అండ్ చాలా సపోర్టివ్ గా ఉంటారు కదా సుధాకర్ గారు, హారిక గారు. అంటే నేను ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జస్ట్ కళ్ళ ముందు 1-2 ఇన్సిడెంట్స్ చాలా అనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ నువ్వుతో కూడా మూవీ ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటా, నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మీ కూడా రైస్ ఎక్కువ పెట్టకండి, రైస్ ఇంతే పెట్టండి, ఒక కప్ రైస్ ఎక్కువ తినకూడదు. అంటే షీ వాజ్ వర్కింగ్ హియర్, సో అన్ని వదిలేసి వచ్చింది కదా. సో అప్పుడు అంతకన్నా ఎగ్జాంపుల్ ఏముంటుంది. ఎవ్రీథింగ్ అన్ని మీ డైట్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్ని కూడా జాగ్రత్త తీసుకుంటారు అనుకుంటా కదా. అవును. ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అందుకే నేను కొంచెం సన్నగా అయ్యాను యాక్చువల్లీ. సో ఈ మధ్య అందుకని ఫుల్గా నాకు చీవాట్లు పడుతున్నాయి. కొంచెం రావాలి, కనిపించాలి, కొంచెం బొగ్గులై కనిపించాలి, బాగా తినాలి అని. అంత స్ట్రిక్ట్ డైట్ మీద ఏమైనా పెట్టేస్తున్నారా హారిక గారి మిమ్మల్ని? ఏదైనా స్ట్రిక్ట్ డైట్ మీద ఏమైనా పెడుతున్నారా హారిక గారు? తినమని చెప్తుంది, అంటే బాగా తినమని చెప్తుంది, బాగా ఎక్సర్సైజ్ అండ్ బాగా ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేయి. ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి కదా. సో నెక్స్ట్ టైం అంత ఈజీగా చేస్తే కాదు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అని చెప్తుంది. సో విచ్ ఇస్ అదే అలాగే చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం చాలా ఈజీగా తీసుకున్నాం అంటే అయిపోయింది. సో చిరంజీవి గారిలో మీ ఇద్దరికి ఇండివిజువల్ గా చెప్పాలి, ఒక్కొక్కరు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి, లేదా బాగా నచ్చే విషయం ఏంటి? డౌన్ టు ఎర్త్ నేచర్ అండి. చిరంజీవి గారు అంత పెద్ద, ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్టార్స్ ఇన్ ఇండియా, రైట్? అండ్ తెలుగులో ఈజ్ నంబర్ 1. సో ఆయన మా వీడియో చూసి ఎంత రెస్పాండ్ అయ్యి టైం చెప్పుకుని ఆ రోజు వచ్చింది వెంటనే ఇమీడియట్ గా హ్యాపీ ఫీల్ అయ్యి చెప్తే అనుకోవచ్చు. 4-5 days తర్వాత కూడా రెస్పాన్స్ టైం తీసుకొని అంత డీటెయిల్ గా చెప్పడం అనేది అంత ఎవరికి అవసరం లేదు. సో దాంతోనే ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్, ఆయన హంబుల్నెస్ ఎంత మంచివారో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన కష్టాన్ని గుర్తించారు బేసిక్లీ. ఓకే, ఇంత కష్టపడ్డారు, సో ఆయన ఆ టైంలో ఎంత కష్టపడ్డారు అవన్నీ గుర్తు తెచ్చుకొని, సో మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, వీళ్ళకి హెల్ప్ అవుతుందని ఆయన ఊహించి ఇది ఇచ్చారు అనమాట బేసిక్లీ. సో అంతకన్నా దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్వాలిటీస్ అండ్ దట్స్ వై హి ఇస్ మెగాస్టార్. ఓకే. అండ్ హారిక గారు మీరేం చెప్తారు? సేమ్ అండి, ఎంకరేజ్ చేస్తారు కదా. సో ఇట్స్ నాట్ ఈజీ. తన గురించి చెప్పారంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఓకే, కొంచెం అబ్జర్వ్ చేసి చెప్పుకుంటారు అనుకోవచ్చు. నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ హీ టుక్ టైమ్. 4 minutes వీడియో చూసారంటే ఐఎమ్ లైక్ సర్ప్రైజ్. 4 minutes ఇచ్చి దాన్ని అనలైజ్ చేసి మా డీటెయిల్స్ మొత్తం చేసి ఒక 2 minutes వాయిస్ మెసేజ్ అంటే లైక్ నాట్ ఈజీ. లైక్ అంత టైం ఇచ్చారంటే ఎంకరేజ్మెంట్. సో ఐ థింక్ that humble nature itself makes him unique from everyone. And one of the best ఆయన కమర్షియల్ యాక్టర్, అంటే అన్ని వర్సిటాలిటీ ఉంటుంది ఆయన యాక్టింగ్ లో. డాన్స్, కామెడీ, ఎమోషన్స్, సీరియస్, సెంటిమెంట్, ఎనీథింగ్ హీ కెన్ డూ. అండ్ అందులో కూడా ఆయన స్టైల్ తీసుకొచ్చి చేస్తారు సార్. అది నీకు ఎవరికి రాదు, ఎవరికి రాలేదు, ఎవరికి రాదు కూడా. ఆడియన్స్ తో ఇంటరాక్షన్ ఉంటది ఆ స్టైల్ లో ఒకటి.
ఎగ్జాక్ట్లీ ఆయనకి ఎక్కడ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలో తెలుసు, ఎక్కడ వెరుపులు ఇవ్వాలో చెరుపులు ఇవ్వాలి, ఇవన్నీ అసలు అల్టిమేట్ ఉంటుంది. సో అందుకనే కదా అందరూ మనం ఫ్యాన్స్ అయ్యానికి. ఏదన్నా చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారా సుధాకర్ గారు? మీరు కావచ్చు, హారిక గారు కావచ్చు, ఎవరైనా. చేయి చూసావా అంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేసింది ఆడదా. నేను హారిక గారి ఎక్స్ప్రెషన్ చూసి నన్ను వద్దు వదిలేయండి అంటున్నారు అనే లోపు డైలాగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా షార్ట్ అండ్ ఇంకొకసారి సుధాకర్ గారు ప్లీజ్. చేయి చూసావా అంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేసానా. అమేజింగ్, సూపర్, చాలా బాగా చెప్పారు నిజంగా. ఐ మీన్ ఇంక్లూడింగ్ దట్ స్టైల్. గుర్తుంది అప్పుడు గ్యాంగ్ లీడర్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. నేను బాగా గుర్తుంది, అంటే టికెట్ల కోసం కొట్టుకొని షర్ట్ కూడా చిరిగిపోయి ఆల్మోస్ట్ అంత నొక్కి అలాంటి జరిగిన ఒక సిచ్యువేషన్ అనమాట గ్యాంగ్ లీడర్. అది నాకు బాగా గుర్తుంది. నా మీద చిన్నపిల్లవాడిని, నా మీద నుంచి చాలా మంది ఎగిరిపోయి. ఓ మై గాడ్, ఓకే. అండ్ అలానే రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా చాలా మంది ట్వీట్స్ చేశారు. ఆయన కూడా అసలు సాధ్యమైనంత వరకు పాపం అందరికి మాక్సిమం రిప్లైస్ ఇచ్చారు. అది కూడా బాగా వైరల్ అవుతూ వచ్చింది. అంటే జస్ట్ థ్యాంక్స్ టు వాళ్ళని పెట్టకుండా పాపం ఆయన నోటీస్ లో వచ్చిన వాళ్ళందరికీ డీటెయిల్ గా పెట్టారు. నాది మిస్ అయినట్టుంది. సో కొంచెం మేబీ నెక్స్ట్ ఇయర్ నాకు వస్తుందేమో, ట్రై చేద్దాం. సో మీరు కూడా విషెస్ ట్వీట్ పెట్టారు కానీ బట్ రిప్లై అనేది బాగా మిస్ అయింది. పాపం చాలా మందికి రాలేదు. సో అలాగా అట్లా ఉంది. బట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అందరికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అడ్రస్ చేస్తూ వాళ్ళ రీసెంట్ వర్క్ గురించి కామెంట్ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ పెట్టారు కదా, చాలా బాగా అనిపించింది. అండ్ సుధాకర్ గారు, మీరు ఎప్పుడూ కూడా శేఖర్ కమ్ముల గారిని ఒక గాడ్ ఫాదర్ లాగా యూ ఫీల్. అంటే ప్రతి మూవీకి సంబంధించి కూడా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా లేదా ఏదైనా డిస్కస్ చేయాలి అన్నా సరే శేఖర్ కమ్ముల గారితో డిస్కస్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తోటి ఒక మంచి ప్లాట్ఫామ్ ని ఇచ్చారు. బట్ మీ రిలేషన్ గురించి చెప్తారా? మీ మధ్య అండ్ శేఖర్ కమ్ముల గారి మధ్య ఉన్న రిలేషన్ గురించి. వెరీ గుడ్ రిలేషన్ అండి. ఎందుకంటే ఆ గురువు శిష్యుడు రిలేషన్ ఎప్పుడు ఉంటుంది. సో నేను చాలాసార్లు కలుస్తాను ఆయన్ని. ఆయన ఖాళీ ఉన్నప్పుడు కానీ నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ఎంకరేజ్మెంట్ కావాలి, సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి, సజెషన్ కావాలన్నప్పుడు నేను కంపల్సరీ వెళ్తాను. రీసెంట్లీ ఫిబ్రవరిలో అనుకుంటా లవ్ స్టోరీ షూటింగ్ అప్పుడు కలిసాను అనమాట. సో ఆయన బాగా మాట్లాడారు. ఆయనతో కలిసి భోజనం చేసాం. ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తున్నావు అంటే స్టోరీస్ చెప్పాను. ఓకే, వెరీ గుడ్, బాచి. సో ఎనీ హెల్ప్ యూ నీడ్, ఆయన దేర్ ఫర్ యూ అంటారు. సో మధ్యలో కొన్ని ఆయన సినిమాలు చేయాల్సింది, బట్ సంహౌ కుదరలేదు అనమాట. హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండి. సో అన్ఫార్చునేట్లీ ఐ థింక్ రీసెంట్లీ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. నేను ఇక్కడ ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. సో ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు ఆ షూటింగ్ టైంలో. ఎందుకంటే మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తాం కదా, పద్మారావు నగర్ లో. సో ఎవ్రీడే కలుస్తుండేవారు. ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. నాగరాజ్ అని అంటూ ఎంకరేజ్ చేసేవారు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా, వాళ్ళ మదర్, వాళ్ళ వైఫ్, అండ్ ఈవెన్ కిడ్స్ కూడా నాతో బాగా మాట్లాడతారు అనమాట. సో మొత్తం ఫ్యామిలీ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ విల్ బి సపోర్టింగ్ అనమాట, నాకు సపోర్టివ్ టీమ్. వాళ్ళ బ్రదర్ చంద్రకమల గారు, సో ఆయనే దగ్గర నుండి చూపించారంట వీడియో శేఖర్ గారికి. ఆ తమ్ముడు కూడా చూపించారు, చాలా బాగా నచ్చింది, వెరీ గుడ్, కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టారు నాకు చంద్ర గారు. సో ఎనీ ఇంటరాక్షన్ అంటే లవ్ స్టోరీ సెట్స్ కి వెళ్ళానన్నారు కాబట్టి నాగ చైతన్య గారితో కావచ్చు, సాయి పల్లవి గారితో కావచ్చు, ఏదైనా ఇంటరాక్షన్ అయిందా? సాయి పల్లవి లేదు ఆ రోజు, నాగ చైతన్య ఉన్నారు. సో తనతో మామూలుగా హాయ్ హలో చెప్పాను అంతే. సో సాయి పల్లవిని నేను ఫిదా షూటింగ్ అప్పుడు ఇక్కడ యూఎస్ లో అయినప్పుడు కలిసాను అనమాట. సో సాయి పల్లవికి ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తారు కదా, ఈ క్యారెక్టర్ లా ఉంటుంది తెలంగాణ క్యారెక్టరేషన్ అన్నప్పుడు. సో నా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూపించారంట. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. సో సాయి పల్లవి చెప్పింది అనమాట. సో ఐ వాచ్డ్ యువర్ ఫిల్మ్, ఫైవ్ క్యారెక్టర్ అని చెప్పింది అనమాట. సో దట్ ఫెల్ట్ నైస్. సో ఇట్లా ఈ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం తెలంగాణ క్యారెక్టర్ ఒక మాసీ రోల్ ని శేఖర్ గారు హిస్ బ్యూటిఫుల్ ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన సినిమాల్లో. సో అది ఒక రిఫరెన్స్ గా ఇచ్చారంటే, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మరి ఈ తెలంగాణ అబ్బాయికి ఆ తెలంగాణ అమ్మాయి క్యారెక్టర్ ఎలా అనిపించింది ఫిదా మూవీ తర్వాత? అంటే మీ క్యారెక్టర్ ఒకటి అలా రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ఆ ఇంట్రెస్ట్ తోటి చూస్తారు కదా ఇంకా క్యారెక్టరైజేషన్ అన్నది. సూపర్ అండి, చాలా బాగా చేసింది, పర్ఫెక్ట్ చేసింది అమ్మాయి. ఓన్ డబ్బింగ్ కాబట్టి పర్ఫెక్ట్, షీ నెయిల్డ్ ఇట్. భానుమతి క్యారెక్టర్ లో షీ లివ్డ్ ఇట్ కదా. సో అందరూ ఇప్పుడు అమ్మాయిని భానుమతి అని పిలుస్తుంటారు.
వాటిల్లో. సో హారిక గారిలో మీకు బాగా నచ్చే విషయం ఒకటి, నచ్చని విషయం ఒకటి చెప్పండి మాకు. ఎట్ ద సేమ్ టైం హారిక గారు కూడా చెప్తారు మీలో నచ్చే విషయం ఒకటి, నచ్చని విషయం ఒకటి. రెండు ఒకటేనండి, ఫ్రాంక్నెస్ అండ్ హానెస్టీ అన్నమాట. ఏదైనా చెప్తే మొహం మీద డైరెక్ట్ గా పడుతుంది మనకి. హార్ట్ అయినా యా బాగుందా బాగోలేదా ఏం చెప్పినా డైరెక్ట్ దిల్కేం చూస్తుంది. నో మిక్సింగ్ రా బాయ్, 100% అర్థమవుతుందా? ఏమున్నా సో నా క్యారెక్టర్ తనకి ఉంటాయి. అదే అంటున్నా, ఏమున్నా దిల్సే ఉంటది రా అన్నట్టు. అదే ఓకే. సో హారిక గారు మీకేం నచ్చుతుంది సుధాకర్ గారిలో బాగా? పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తుంటారు చూడండి ఎప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఐ థింక్ అదే మనల్ని లాంగ్ గా తీసుకెళ్తుంది ఇన్ ఎనీథింగ్ దట్ వీ డూ. సో దాట్ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. నచ్చంది ఏదంటే లైక్ చేయాలి అని చెప్పేసి సమ్ టైమ్స్ హీ జస్ట్ గెట్స్ టూ మచ్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ గుడ్. అండ్ అదే మళ్ళీ కూడా కొంచెం నాకు భయం కూడా వేస్తుంది. కమ్ ఆన్ రిలాక్స్ అనేసి కొంచెం స్లో డౌన్ చేయాల్సి వస్తుంది. బట్ I think he tries honest ga anything that he wants to take, photography gani, acting gani, dance, choreography, anything. So those are the good qualities. నువ్వు నిజంగా అదైతే నేను మాట్లాడుతా కదా బాగా చెప్పొచ్చు కదా వంట కూడా. యా కుకింగ్ బాగా చేస్తారండి. నేను కాల్స్ లో బిజినెస్ డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎనీథింగ్ ఫుల్ గా చేస్తారు. ప్లస్ ఇండో చైనీస్ స్పెషలిస్ట్. సో నాకు నూడిల్స్ అంటే ఇష్టం. సో అది బాగా చేస్తారు. నిజం, ఈ పర్ఫెక్షనిస్ట్ అన్న మాట ఒప్పుకోవాలి. అసలు ఇది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా అసలు కెమెరాని ఇంత మంచి యాంగిల్స్ లో పెట్టి లేదు, ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం ఇదిగా ఉంటుందేమో అని బ్యాక్ కెమెరా పెట్టి మరి. అవును తప్పదండి, ఇది అదే ప్రాబ్లం కూడా నాకు యాక్చువల్లీ. దానివల్ల అన్ని డిలే అయిపోతుంటాయి. ఓ పట్టాన ఏదో ఒప్పుకోలేము. సో సో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. సో ఈసారి కొంచెం తగ్గి కొంచెం కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, అనుకుంటున్నారా 2020 రిజల్యూషన్ అది ఇప్పటి నుంచి? అంతే ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే సో యూ నీడ్ టు బి మోర్, అంటే మోర్ సీన్ అన్నమాట. ఆడియన్స్ చూడాలి, అది తెలుసు. సో సంహౌ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే చాలా ఉంటాయి, అందులో చాలా డెసిషన్ మేకింగ్ ఉంటుంది, చాలా మంది కలవాలి. సో లాస్ట్ మినిట్ లో ఏదో రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతుండేది అనమాట. సో ఎప్పుడు కూడా ఏదో నడుస్తుండే. సో అందువల్ల ఈసారి సైమల్టేనియస్ గా ఒక 2-3 ఒకేసారి స్టార్ట్ చేసి అట్లీస్ట్ రన్నింగ్ లో ఉండాలనేది నేను చాలా బాగా డెసిషన్ తీసుకున్నాను. సో యూ విల్ సీ మీ మోర్ ఇన్ ద నెక్స్ట్ 2 years. డెఫినెట్లీ చాలా వాటిలో చూస్తారు. వెబ్ అవ్వచ్చు, థియేటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో లైక్ ఇది కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న కాన్సెప్ట్ అన్నమాట. సో మీ ఇద్దరు డాన్స్ చేస్తాము, ఇద్దరు నాకు టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి 2004 or 5 లో ఒక కవర్ సాంగ్ చేశాను యాక్చువల్లీ. నేను అది బయటికి పెట్టలేదు. ఆ తర్వాత ఇంకా ప్రాపర్ గా చేయాలి ఇన్ని రోజులు పట్టింది. యా ఇది కంటిన్యూ చేస్తాం. మేబీ సమ్ ఒరిజినల్ సాంగ్స్ మేబీ చిరంజీవి గారికి ఏదైనా వచ్చినప్పుడు ట్రిబ్యూట్ కానీ ఎప్పుడైనా. సో అట్లా టైం కుదిరినప్పుడు, తనకి టైం కుదిరినప్పుడు, నాకు టైం కుదిరినప్పుడు తప్పనిసరి ఒక మంచి క్వాలిటీ వీడియోతో ముందుకు వస్తుంది. ఓకే. అంటే ఇది ఫన్, ఎందుకంటే మంచి ఫన్ అన్నమాట మా ఇద్దరికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో అంటే తిను డాన్స్ చేస్తుందని వాళ్ళకి తెలుసు బాగా. ఎప్పుడైనా చూస్తే బాగుంది, తను కూడా చూసుకోవాలనుకున్నారు. నువ్వు తోపురలో 15 seconds చూసారు, అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇప్పుడు ఈ రెస్పాన్స్ తో అసలు దే ఆర్ వెరీ హ్యాపీ. సో అది కూడా నేను కంటిన్యూ చేస్తూ చేస్తే బాగుంటుంది. సో ఇట్ ఫీల్స్ నైస్ కదా. అట్లా ఫ్రెండ్స్ లో షీఈస్ బికమ్ వెరీ పాపులర్ ఆల్రెడీ. మీ లవ్ స్టోరీ గురించి అయితే నాకు కొంచెం బాగానే ఐడియా ఉంది. సో ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కలిశారు, అక్కడ లవ్ చేసుకున్నారు, అండ్ దెన్ ఇంట్లో మీ లవ్ గురించి చెప్పారు, దే యాక్సెప్టెడ్. సో దట్స్ హౌ యువర్ జర్నీ స్టార్టెడ్, అంతే కదండి? అవును అవును. ఓకే. బిఫోర్ లవ్ ఏది ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సుధాకర్ గారేనా? చేయలేదండి, చేయించుకోవాల్సి వచ్చింది. ఫార్మల్లీ చేయించుకుంది. సో నేను ఫార్మల్లీ ఏమంటారు దాన్ని, ఆన్ యువర్ నీస్ అంటారు కదా, నీ ఎలా చెప్పారు కదా, ఐ లవ్ యూ అని చెప్పారు కదా. సో అవన్నీ చేయించుకుంది నాతో. సో చేసాం అట్లా. సో అదర్వైజ్ మ్యూచువల్లీ లైక్ వి లైక్ ఈచ్ అదర్ అన్నమాట. సూపర్. సో ఏదైనా మంచి మెమరీస్ ఉన్నాయా మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో? ఎనీ ఇన్సిడెంట్స్ దట్ యూ కెన్ షేర్? ఇంట్రెస్టింగ్ విషయాలు కావచ్చు, ఏమైనా గుర్తున్న మెమరీస్ కావచ్చు, లేదా ఒక్కొక్కసారి మనకి పెద్ద పెద్ద గొడవలు కూడా బాగానే గుర్తుంటాయి, తర్వాత సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. అవి తలుచుకొని అవి కూడా అఫ్ కోర్స్ మెమరీస్ కిందే లెక్క. సో అలాంటివి ఏమన్నా
షేర్ చేసుకోవాల్సిన ఇన్సిడెంట్స్ రికలెక్ట్ మేజర్ చేసుకోగలరు? మేజర్ గొడవలు ఏం లేవండి, చిన్న చిన్నవి ఉంటాయి, కామన్ ఉంటాయి కదా. బట్ మా యానివర్సరీకి వి స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాం అనమాట. అవి చాలా గుడ్ మెమరీస్. ఒకటి న్యూ పోర్ట్ అని మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి వెళ్ళాము, అక్కడ యుఎస్ లో ఉంటుంది. అండ్ ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాము. ఓకే. సో మేము ఇద్దరం వెళ్ళి ఫుల్ గా అక్కడ ప్లేసెస్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫొటోస్ తీసుకుంటూ చేస్తాం అనమాట. సో దే ఆర్ వెరీ గుడ్ మెమరీస్. అండ్ నేను అటు ఇటు తిరగడం వల్ల కొంత టైం తక్కువ స్పెండ్ చేయడం జరిగింది. సో అది కాంపెన్సేట్ చేస్తూ ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ అనేది అల్టిమేట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం ఇంకా వీ హావ్ టు స్పెండ్ మోర్ టైం టుగెదర్ అన్నట్టు అనుకుంటున్నాం. ఓకే. అండ్ హారిక గారు మీకు ఎప్పుడైనా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు షీ ఆల్మోస్ట్ ట్రావెల్ విత్ మీ ఫర్ ద హోల్ మొత్తం టూర్ ఉంటుంది కదా సినిమా అయిపోయిన తర్వాత. ఆ టూర్ అంతా తను నాతో పాటు ట్రావెల్ చేసింది. సో 20 days, 15 to 20 days. సో మొత్తం అన్ని ఇంటర్వ్యూస్ కి నాతో పాటు రావడం అన్ని చేయడం వల్ల ఐ థింక్ వీ హ్యాడ్ బెస్ట్ టైం అప్పుడు. నిజంగా అందుకే నేనే చెప్తున్నాను కదా, లైక్ ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఇన్సిడెంట్స్ కావచ్చు, మీరు చెప్పేవి కావచ్చు, లైక్ వెరీ సపోర్టివ్ గా ఉంటారు. సో హారిక గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే సుధాకర్ గారికి ఉన్న టాలెంట్ పరంగా కావచ్చు, ద హార్డ్ వర్క్, లైక్ హీ షుడ్ గో ఇంకా హై అని చెప్పి ఎప్పుడైనా? డెఫినెట్లీ అండి. లైక్ హిస్ కేపబిలిటీస్ నాకు తెలుసు, ఇంకా ఏమేమి చేయగలడు అనేది బాగా తెలుసు. బట్ ఆపర్చునిటీ కూడా రావాలి కదా. సో ఆ రెండు మ్యాచ్ అయితే అసలు ఇట్ విల్ బి గ్రేట్ అన్నది ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఐ హోప్ హీ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని అసలు ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి లీడ్ చేసిన ఒక హ్యాపీ మ్యారీడ్ కపుల్ గా వాట్ యూ వాంట్ టు సే అండి? అంటే వాట్స్ ద సక్సెస్ మంత్రాను లేకపోతే సీక్రెట్ ఆఫ్ సంథింగ్ అంటారు కదా, టు ద మ్యారీడ్ వన్స్ కావచ్చు, లేదా టు ద వన్ హూ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ ఇలాగా. బికాస్ ఐ సీ యూ బోత్ యాజ్ అ బెస్ట్ పెయిర్ అనిపిస్తుంది నాకు. లైక్ అన్ని విషయాల్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కావచ్చు, ద సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ అంటే చాలా సార్లు హారిక గారు అక్కడ యుఎస్ లో ఉన్న, మీరు ఇక్కడ మూవీస్ పరంగా ఇక్కడ ఉండి ఇక్కడ వర్క్ చేయాల్సిన, ద డిస్టెన్స్ అది ఏది మ్యాటర్ అవ్వకుండా యూ బీన్ లైక్ సో హ్యాపీ కపుల్. సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ బోత్. ఏముంది, సపోర్టింగ్ ఈచ్ అదర్ అండి. బేసికలీ అవతల వాళ్ళు సేమ్, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఏది ఉంది, తన ఇంట్రెస్ట్ ఏది ఉంది, సో వీ హ్యావ్ టు కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళకున్న ఐడియాస్ ని అది తొక్కేయకుండా కొంచెం బాగా ప్రమోట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ బికమ్ గుడ్ ప్లేయర్. మాకైతే వర్కౌట్ అయింది, సో ఇంకా బాగా వర్కౌట్ చేసుకోవాలి. సో నేను కూడా ఇచ్చే సజెషన్ అదే. నా ఒపీనియన్ అండి, లైక్ ఎన్ని గొడవలు వచ్చినా దే విల్ సబ్సైడ్, జస్ట్ కొంచెం టైం ఇస్తే సరిపోతుంది. దెన్ ఇట్ విల్ వర్క్అవుట్ అనేది ఒక స్ట్రాంగ్లీ బిలీవ్. బికాస్ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు లైక్ నాకు చాలా లో అనిపించేది. బట్ ఐ థింక్ ఐ రియలైజ్ కొంచెం టైం ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి. సో అలాగా. అమేజింగ్ అండి. సో అయితే లాస్ట్లీ మొత్తానికి ఇండియా ఎప్పుడు వస్తున్నారు చెప్పండి? త్వరలో వస్తామండి, మోస్ట్లీ దసరా ఆ టైంకి వద్దామని ప్లాన్ చేస్తాం. ఓకే, ఫైన్. ఓకే, సో సీ యూ సూన్ అండి. అయితే ఇండియాకి త్వరగా వచ్చేసి మళ్ళీ చిరంజీవి గారిని కూడా మీట్ అయ్యి ఆ వీడియోస్ అవి కూడా చూడాలని చాలా కోరికగా ఉంది నాకు కూడా. తప్పనిసరి నేను కూడా, అంటే లైక్ ఆయనతో ఫోటో తీసుకోవాలంటే చాలా మంది యంగ్ యాక్టర్స్ వెళ్ళి తీసుకుంటున్నారు కదా, సో నేను కూడా వెళ్ళి తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. అంటే ఈ మెమరీ ఆయనలో ఇంకా ఫ్రెష్ గా ఉన్నప్పుడే వెళ్తే కొంచెం మంచి అప్రిసియేషన్ వస్తుంది, బాగుంటుంది. ఆయన మొహంలో నవ్వు చూడొచ్చు, చిరునవ్వు చూడొచ్చు అని ఒక చాలా బలమైన కోరిక ఉంది. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నేను ఇదొకటి అడుగుదాం అనుకున్నాను. సో చిరంజీవి గారి సాంగ్ లాగా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ చేయాలి అనుకుంటే ఏమన్నా ఆలోచన వచ్చిందా మీకు? ఏ డ్యూయట్ చేద్దాం అనుకుంటారు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారిది చేస్తే? పవన్ కళ్యాణ్ గారు చేస్తే అది తమ్ముడు సినిమాలో సాంగ్ ఉంది కదా, వయారి భావాని హంస నడక ఎందుకే తొందర తొందర, అది. సూపర్. సో ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఇలా చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ నాకు డెఫినెట్లీ ఇమీడియట్ గా ఎప్పుడు పడితే అప్పుడు చేయలేం, కానీ కొంచెం టైం తీసుకొని ప్రాపర్ ప్రొడక్షన్ తో డెఫినెట్లీ విల్ డు. నెక్స్ట్ చేస్తే ఈ సాంగ్ చేయండి. నిజంగా నాకు కూడా బాగా నచ్చింది ఈ సాంగ్ మీరు చెప్పగానే. ఐ మీన్ ఐ కుడ్ ఇమాజిన్ ఇద్దరు
అలాగా. అంటే సార్ ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ సాంగ్ చేయాలి అంటే ఈ నీడ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉండాలి, ఆ డ్రెస్సులు కూలీ డ్రెస్సులు ఉండాలి. కరెక్ట్. అగైన్ ఫారెన్ కంట్రీలో ఒక ట్రైన్ స్టేషన్ లో అంతా సెటప్ చేసుకుని చేయాలి. నేను ఊరికి వెళ్ళి పై పైన అయితే మనం చేయలేం కదా. సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ జాయినింగ్ విత్ us అండ్ సీ యూ సూన్. ఇండియా తొందరగా వచ్చేసేయండి. షూర్, Sure అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మన స్టార్స్ అండ్ అనుష గారు. ఈ జూమ్ కాల్ లో కూడా మమ్మల్ని పట్టుకొని మాకు ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ.